ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. అల్లా ఆస్తులుగా భావించే వక్ఫ్ భూములను కాపాడేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా ఉమీద్ పోర్టల్ను అమలులోకి తీసుకొచ్చారు. గత 50 ఏళ్లుగా అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పోర్టల్ నమోదు ద్వారా గతంలో 65,000 ఎకరాలుగా ఉన్న వక్ఫ్ భూములు అదనంగా మరో 15,000 ఎకరాలు గుర్తించడంతో మొత్తం 80,000 ఎకరాలుగా తేలిందన్నారు. ఈ ఆస్తుల ఆదాయాన్ని మైనారిటీల అభివృద్ధి, ముస్లిం పిల్లల ఉన్నత విద్య, వితంతువుల సహాయం, మహిళా సాధికారత కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. భూముల వివరాలు, ఆదాయం పూర్తి పారదర్శకంగా పోర్టల్లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం అవుతా ఉంది. వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మైనారిటీలకు అత్యంత ప్రీతిపాదికమై ఇది అల్లాకు సంబంధించినటువంటి ఆస్తిగా పరిగణించేటువంటి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవతో, ఆలోచనతో వక్ఫ్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఉమీద్ పోర్టల్లో ప్రతి ఒక్క వక్ఫ్ సంస్థకు సంబంధించినటువంటి ఉన్నాయనుకుంటున్న వక్ఫ్ ఆస్తులు ఈ ఉమీద్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 15,000 ఎకరాలు ఎక్స్ట్రాగా ఈరోజు వక్ఫ్కి దక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారా ఈరోజు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల చదువుల కోసం, వితంతుల సహాయకాల కోసం, మహిళల అభివృద్ధి కోసం వాటిని ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం మైనారిటీ పిల్లల్లో ఐఏఎస్, ఐపీఎస్ లు చదివించడానికి కానీ, వారి ఉన్నత భవిష్యత్ కోసం ఎటువంటి కార్యాచరణ చేయాలనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ ఆధీనంలో ఉన్నటువంటి